రాజశేఖర్ గారు మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మనం చూసుకున్నట్లయితే చాలామంది ఈ బీటెక్లో జాయిన్ అయ్యారు. అలాగే ఇంటేక్ ఎంత ఉంటుంది, ఎందుకంటే కొన్ని యూనివర్సిటీలు వేల కొద్ది స్టూడెంట్స్ని జాయిన్ చేసుకుంటా ఉన్నారు. అలాగే దానివల్ల ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది, దీనిపైన ఇంపాక్ట్ పడుతుందంటారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కు ఎప్పుడైతే క్రేజ్ అనేది బిల్డ్ అయిందో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కోర్ బ్రాంచెస్కి అనేది వెళ్ళడం తగ్గింది. సో దానివల్ల ఏమైపోయిందంటే ఇక్కడ మనకు లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల, అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్స్ అనేది జేఎన్టీయూ అఫిలియేషన్ కింద ఉంటాయి కాబట్టి కొంత ఇంటేక్ పరంగా రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయన్నమాట. సో అక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఇక్కడ సీట్స్ దొరకని వాళ్ళు ఎక్కువగా నార్త్ ఇండియా వైపు వెళ్తున్నారు. అంతేకాకుండా కొంతమంది స్టూడెంట్స్ మంచి యూనివర్సిటీస్ నార్త్ ఇండియాలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఆటోమేటిక్గా సెర్చ్ చేసుకునేది వెళ్తూనే ఉన్నారనమాట. అయితే దీంట్లో మనం జీడీ గోయింకా యూనివర్సిటీలో ఇంటేక్ పరంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయండి. అంటే వేల కొద్ది ఇక్కడ స్టూడెంట్స్ అనేది మనము ఇక్కడ తీసుకోవట్లేదు. సో మనం తీసుకుంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా జీడీ గోయింకా యూనివర్సిటీలో చాలామంది తెలుగు స్టూడెంట్స్ అనేది జాయిన్ అయ్యారండి. అది ఓన్లీ 240 మాత్రమే. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనం ఆఫర్ చేసే స్పెషలైజేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తీసుకున్న, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో కూడా మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారండి. సో ఓవరాల్గా ఇక్కడ ఇంటేక్ అనేది ఒక అప్రాక్సిమేట్గా 540 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటే, అలాగే ఏరోస్పేస్, మెకానికల్, సివిల్ ఇలా అన్ని కోర్సెస్ అనేది కలిపి మన దగ్గర అప్రాక్సిమేట్గా ఒక 840 మాత్రమే ఇంటేక్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంటేక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్వాలిటీ అనేది జీడీ గోయింకా యూనివర్సిటీ మెయింటైన్ చేయగలుగుతుందండి. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ తీసుకున్నా కూడా మీరు అన్నట్లు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా డౌన్ అవుతుందండి వేల కొద్ది ఇంటేక్ తీసుకున్నప్పుడు. ఎందుకంటే క్లాస్ రూమ్స్ అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు, ల్యాబ్స్ పరంగా అవ్వచ్చు, స్టూడెంట్స్ ఓవరాల్ గ్రోత్ పరంగా డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే అవుతుందన్నమాట. సో అది దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ జీడీ గోయింకా యూనివర్సిటీలో ఇంటేక్ పరంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఫాలో అవుతూ స్టూడెంట్స్కు మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఇంటెన్షన్తో తక్కువ మంది స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుందండి. అండ్ దీంట్లో కూడా స్టూడెంట్స్ను ప్రతి స్టూడెంట్కు అడ్మిషన్ అనే దానికంటే కూడా మనం క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అడ్మిషన్స్ పరంగా. ఎస్, స్టూడెంట్స్ జీడీ గోయింకా యూనివర్సిటీలో జాయిన్ అయితే వాళ్ళ యొక్క 4 years అకాడమిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ వాళ్ళు బీటెక్ పూర్తయ్యి బయటకు వచ్చేసరికి ఎలాంటి స్కిల్స్ అండ్ నాలెడ్జ్తో బయటకు వస్తారు? జీడీ గోయింకా యూనివర్సిటీ మేము ఏఐసిటి మోడల్ కరికులంనే గైడ్లైన్గా తీసుకుని 8 సెమిస్టర్లు చాలా జాగ్రత్తగా కూర్పించబడ్డాయండి. మొదటి సంవత్సరంలో ప్రధానంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్, డ్రాయింగ్ అండ్ కోర్స్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ద రెస్పెక్టివ్ బ్రాంచ్. అంటే ఏ బ్రాంచ్ సంబంధిత వ్యక్తులు విద్యార్థులు ఆ బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్టులని కూర్పింపబడతాయి. అలాగే ప్రతి సబ్జెక్టు కూడా స్కిల్ ఓరియంటెడ్, అంటే నైపుణ్యాన్ని సంపాదించుకునేలా ల్యాబ్స్ని తయారు చేయబడినది. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినది ప్రధానంగా మ్యాథమెటిక్స్ అనేది ఇప్పుడు వరకు కూడా ఏ కాలేజీలో అన్నా బ్లాక్ బోర్డ్ వాడి చెప్తారు, కానీ మేము మ్యాథమెటిక్స్ విత్ పైథాన్ అని ప్రోగ్రామింగ్ ద్వారా స్టూడెంట్స్ చేత కంప్యూటర్ ల్యాబ్లో మ్యాథమెటిక్స్ నేర్పించబడతాయి. ఇది ఒక ఎక్స్పీరియన్స్గా మేము తీసుకున్నాము. సో అలాగే సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్స్ని మేము ఎంకరేజ్ చేస్తున్నామండి. ఇంకా చెప్పాలి అంటే కోర్ ఇంజనీరింగ్తో పాటు స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ని కూడా ఆఫర్ చేస్తున్నామండి. ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక మినీ ప్రాజెక్టుని టీచర్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేది చాలా ప్రధానంగా భావించవచ్చు. ప్రధానంగా ప్లేస్మెంట్స్ ఈ ప్రజెంట్ ఒక పెద్ద సమస్యగా మారింది ప్రతి ఇన్స్టిట్యూషన్కి కూడా. ఎందుకంటే రెసిసేషన్ అని, అలాగే ఈ రిక్రూట్మెంట్స్ లేకపోవడం వల్ల ఐఐటి దగ్గర నుంచి కూడా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వరకు కూడా ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. సో మీరు ప్లేస్మెంట్స్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? విజయ్ గారు, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అండ్ ఏఐ వలన జాబ్ రోల్స్ మారిపోతున్నాయండి. సో ప్రధానంగా స్టూడెంట్ స్కిల్ సెట్ ఆధారితంగానే కంపెనీలు
ప్లేస్ చేయగలుగుతున్నాయి. సో దానికి కరికులంతో పాటు స్టూడెంట్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడం ఒక వంతు. రెండవది, ఏ యూనివర్సిటీ కూడా ఇప్పుడు 100% ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వలేదండి. ఇప్పుడు మూడవది ఏంటంటే కొత్తగా వచ్చిన కాన్సెప్టు ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్, అంటే స్టూడెంట్ స్టార్టప్ కల్చర్ని నేర్పించబడుతుంది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏఐ ఒక మంచి పని చేసిందండి. తెలివితేటలు ఉన్న ఏ విద్యార్థి అయినా కొంచెం కష్టపడితే సొంతగా తను ఒక ఓన్గా కంపెనీ పెట్టుకునే అవకాశం కల్పించబడింది. అంటే ఒకరి కింద పని చేయకుండా వాళ్ళే స్వతహాగా ఒక కంపెనీని రెడీ. ఎస్ సార్, మీరు నిజంగా కరెక్ట్గా చెప్పారు. తను ఓన్గా ఒక కంపెనీ పెట్టి 10 మందికి జాబ్స్ ఇచ్చే అవకాశం కలిగింది. దానికోసం జీడి గోయంకా యూనివర్సిటీ ఆవిష్కార్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది స్థాపించబడినది. అందులో స్టూడెంట్స్ని మేము కొత్త ప్రాబ్లమ్స్ తోటి స్టార్టప్ కల్చర్ని బిల్డ్ చేస్తున్నామండి. సో వాళ్ళు అట్ ది ఎండ్ ఆఫ్ 3rd ఇయర్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ కంపెనీని పెట్టుకునే అవకాశాన్ని కల్పించబడుతుంది. సో ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో జాబ్స్ అనేవి మారిపోతున్నాయి, జాబ్ రోల్స్. దానికి తగ్గ తయారు చేయడం ఒక వంతు అయితే, స్టార్టప్ కల్చర్ని ఇన్కల్కేట్ చేయడం కూడా జీడి గోయంకా కరికులంలో ఎంబెడ్ చేయబడినది. ఎస్, జీడి గోయంకా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ ఈ యొక్క యూనివర్సిటీలో స్టూడెంట్స్కి మీరు ఎలాంటి కోర్సెస్ అనేటివి ఆఫర్ చేస్తూ ఉన్నారు? ప్రధానంగా చెప్పదగినది ఏంటంటే బేసిక్ ఫౌండేషన్ కోర్సెస్ అండి. అది అన్ని ప్రోగ్రామ్స్ మనం ఏరోస్పేస్ నుంచి మేము ఆఫర్ చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇట్స్ అలైడ్ కోర్సెస్ అంటాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు. అండ్ ఈసీఈలో మేము 2 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాం. అలాగే మెకానికల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ సంవత్సరం నుంచి ప్రారంభించబడుతుంది. అది బీటెక్ మెకానికల్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్ స్పెషలైజేషన్ అనేది ఐఐటి ఢిల్లీ వారి సహకారంతో మరియు ఐక్యాట్ మేనేసర్ ఇండియాలోనే ఒక ప్రభుత్వ సంస్థది వాళ్ళ సహకారంతో ఇప్పుడు మీరందరికీ తెలుసు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ ది డే ఆఫ్ టుడేస్. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ని ఇండియాలోనే మొట్టమొదటి యూనివర్సిటీగా చెప్పుకోవచ్చు. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అలాగే మాకు ప్రముఖ కోర్స్ ఏంటంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్. అండ్ ఆల్సో ఇంకొకటి చెప్పడం మర్చితని, ఒకటి ఏంటంటే మాకు బీటెక్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ మేము అది కూడా ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్సుల్లో మొత్తం ఈ ప్రోగ్రామ్స్లో మొట్టమొదటిగా బేసిక్ ఫౌండేషనల్ కోర్సెస్ ఉంటాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్, డ్రాయింగ్ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. దీని మీద ఫోకస్ చేస్తామండి. అదేవిధంగా కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి. ప్రతి ప్రోగ్రామ్కి కొన్ని కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి. ఒక దగ్గర ఒక 30 కోర్సెస్ ఉంటాయి. అవి ఏ ప్రోగ్రామ్కి సంబంధించిన ఆ కోర్సు. దానికి పాటు స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉంటాయండి. అవి ఒక 6 ఉంటాయి. ఈ అన్ని కోర్సుని కలగలిసి నియర్లీ 164 క్రెడిట్స్ ఈ 4 సంవత్సరాల్లో స్టూడెంట్కి ఇవ్వబడుతుంది. ప్యారలల్గా వీళ్ళకి ప్రాజెక్ట్ వర్క్, అలాగే ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ అండ్ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ IBM, Red Hat, and also we are trying for NVIDIA certifications, and these third party certifications are going to be more valuable than any other certificates. Yes, sir.